ఓకే. సో హాయ్ గైస్, డే 11. సో కంప్లీట్ 10 డేస్ అయితే బాగానే కంప్లీట్ అయినాయి. అండ్ మన డే 10తో కార్డులు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ 20 డేస్ వితౌట్ కార్డ్స్ అయితే సర్వే అవ్వాలి. వితౌట్ కార్డ్స్తో సర్వే అవ్వడం అంటే ఇట్స్ టూ టఫ్. టఫ్ అంటే చాలా ఎక్స్ట్రీమ్గా దోలుతీరుతుంది, అది మెయిన్. సో ఎనర్జీ అయితే మాత్రం చాలా పీక్ లెవెల్లో పడిపోతుంది. సో మన వెయిట్స్ని లిఫ్ట్ చేయలేం. సో మన పర్సనల్ వర్క్ని బ్యాలెన్స్ చేయలేం. సో చాలా మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. సో ప్రతి మూడ్ సింగ్స్ అయితే చాలా వరస్ట్గా ఉంటాయి ఈ 20 డేస్. సో నాకు తెలిసి 20 డేస్ బిఫోర్ స్టేజ్ ఎక్కేవాడు కూడా అవాయిడ్ చేయడేమో నాకు తెలిసి. బట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే, నేను 10 డేస్ అనేది నాకు ఒక ఈ స్టేజ్ అయితే, సో ఈ 20 డేస్ అనేది ఒక స్టేజ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడే నా రియల్ మైండ్ సెట్ అనేది బయటకు వస్తుంది. సో ఎన్ని రోజులు నేను చేసింది ఒకటైతే, ఈ 20 డేస్ నేను ఎంత బ్యాలెన్స్ చేస్తున్నాను, సో నేను ఎంత కంట్రోల్ చేస్తున్నాను నా మైండ్. సో కంప్లీట్ నా మైండ్ అన్బ్యాలెన్సింగ్, అది బ్యాలెన్స్ చేస్తున్నానా చేయలేకపోతున్నా అనేది మాత్రం ఈ 20 డేస్లో నాకు తెలుస్తుంది. సో ఎందుకంటే కార్బ్స్ అవాయిడ్ చేసేటప్పుడు సో వేరే ఉంటుంది ఆ లైఫ్ అంటే ఆ మైండ్ సెట్ కూడా మా చేంజ్ అవుతుంది. సో అది మెయిన్. సో మీరు లైక్ నార్మల్గా బై సెల్ఫ్ చేస్తారు కదా. సో చేసేటప్పుడు మీరు కార్డ్స్ అనేవి 20 డేస్ బిఫోర్ అంత అవసరం లేదు. సో 10 డేస్ బిఫోర్ అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ 10 డేస్ బిఫోర్ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ కార్బ్స్ అయితే తీసుకోండి. ఒకవేళ కార్బ్స్ తీసుకున్న వర్కౌట్స్కి బిఫోర్ తీసుకోండి. ఆఫ్టర్ వర్కౌట్ అయితే మాత్రం వర్త్లెస్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ బిల్డ్ అవుతుంది. సో కార్బ్స్ అనేవి దేనికి తీసుకుంటాం? ఎనర్జీ కోసం. సో దానికోసం బిఫోర్ వర్కౌట్ అయితే తీసుకోండి. మీకు ఫ్యాట్ అయినా పర్లేదు, కార్బ్స్ అయినా పర్లేదు. సో బిఫోర్ వర్కౌట్ తీసుకుంటే మీకు బర్న్ అవుతుంది. సో మరీ ఎక్స్ట్రీమ్గా తీసుకోకండి. ఓకే. సో కంప్లీట్గా అవాయిడ్ చేసే మైండ్ సెట్ ఉంటే 10 డేస్ బిఫోర్ ఇట్స్ వర్త్. సో నేను చెప్తున్నా కదా, నేను అనేది కంప్లీట్ నా మైండ్ సెట్ నేను ఫస్ట్ బిల్డ్ చేయాలి. సో దానికోసం ఏదైనా చెయ్యాలి ఫస్ట్. నేను చేయకపోతే నేను సర్వే అవ్వలేను మీ. ఓకే. సో అండ్ బాడీ కూడా చాలా చాలా దారుణంగా కనిపించడం అంటే లైక్ ఇంత స్లిమ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. సో అది అంటే 55 అంటే బాగానే అంటే లైక్ నౌ 58, 55 అయితే ఇంకా దారుణం అయిపోతుంది. మన ఫేస్ పోతుంది. సో కంప్లీట్ బాడీలో లాంగ్ నుంచి చూసేవాడికి అయితే మాత్రం నేను 39 కేస్ టైంలో ఎట్లా ఉన్నానో ఇప్పుడు అట్లా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ పర్సనాలిటీకి అట్లానే కనిపిస్తాను మ్యాక్స్. సో అంత అంత స్లిమ్ అయితే అవుతాను. సో నాకు కనబడుతుంది ఇప్పుడే. సో చూపిస్తాను. సో ఇది టీషర్ట్ కొంచెం లూజ్ ఉండడం వల్ల అలా కనబడుతుంది. మామూలుగా అయితే సో చాలా స్లిమ్ ఉన్నాను. అండ్ బాడీలో ఫ్యాట్ కూడా బాగానే బర్న్ అయ్యింది. సో అది మెయిన్. సో దాన్ని తక్కువ చేసుకోకూడదు. సో సన్న అయిపోయినా అని చెప్పేసి. సో చూపిస్తాను ఒకసారి. లూజ్ అయిపోయినా బ్రో. సో ఇది సో బాగానే బర్న్ చేశాను, పర్లేదు. సో నాకైతే బాగానే అనిపిస్తుంది కానీ సో ఇంకా నేను తీయాల్సి అయితే ఉంటుంది. సో బై సెల్ఫ్ మీరు అగైన్ బల్క్ టు కట్ చేస్తారు కదా. సో అట్లా చేసేటప్పుడు 7 to 8% ఫ్యాట్ పెట్టుకుని మళ్ళీ అగైన్ బల్క్ వెళ్ళొచ్చు. అది ఇట్స్ వర్త్, బాగానే ఉంటుంది. సో మరి ఎంత 5% కంప్లీట్ తీసుకొచ్చి మళ్ళీ అగైన్ బల్క్ అంటే అది చేసుకోవచ్చు. బట్ అది ఇట్స్ అంత వర్త్లెస్ అది. సో అంత అవసరం లేదు. సో 7%తో మీరు తీసుకొచ్చి 7% తర్వాత మళ్ళీ మీరు బల్క్ వెళ్ళొచ్చు. సో స్టేజ్ ఎగ్దాం అనుకుంటేనే 4-5. ఓకే. సో అది మెయిన్ బ్రో. మరి మాకు చెప్తున్నావు నువ్వెందుకు చేయట్లేదు అనేసి అంటే, సో చెప్తున్నా కదా, నేను నా మైండ్ సెట్ని ఎంత కంట్రోల్ చేస్తున్నానో లేదా దానికోసమే చేయాల్సి వస్తుంది. లేకపోతే అగైన్ నేను అట్లా అంతలా చేయను. ఓకే. సో నేను అనేది సో కంప్లీట్
నేను మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చేది నా బాడీ కంటే నా మైండ్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తాను ఫస్ట్. సో ఒక 100%లో బాడీకి 30% ఇస్తే నా మైండ్కి 70% ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అట్లా ఉంటుంది నా మైండ్ సెట్. సో ఎందుకంటే దాన్ని కంట్రోల్ చెయ్యాలి, చేయలేకపోతే ఆ మైండ్ సెట్తో నేను సర్వే అవ్వలేను. సో అది మెయిన్. సో నేను కంట్రోల్ చెయ్యాలి, చేయలేకపోతే వరస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి మజిల్తో మనం సర్వే అవ్వాలంటే మినిమం 5 years ప్లస్ టైం పడుతుంది. సో మీరు ఎప్పుడైనా జిమ్ జాయిన్ అవుదామన్న థాట్ ఉంటే మాత్రం సో న్యాచురల్ బాడీ బిల్డర్లో షార్ట్ టర్మ్ గోల్స్ అయితే ఉండకూడదు మెయిన్. సో ఎందుకంటే నువ్వు న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది మినిమం టూ టాప్ థింగ్ బ్రో. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే సో కంప్లీట్ బ్రాడ్ షోల్డర్స్, సో వైడ్ చెస్ట్, ఇట్లా కంప్లీట్ యాబ్స్, ఇవన్నీ షార్ట్ టర్మ్లో దొరకవు. సో అది మెయిన్. సో మినిమం 7 to 8 ఇన్ని ఇయర్స్ కూడా టైం పడుతుంది. సో అది మెయిన్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఉన్న టైం. సో నువ్వు షార్ట్ టర్మ్లో 2-3 years వాళ్ళు చూసేది అది న్యాచురల్ కాదు. సో చెప్తున్నాను కదా, సో నువ్వు 2-3 yearsలో షార్ట్ టర్మ్లో వచ్చేవాడు న్యాచురల్ కాదు. సో అది నీకు సోషల్ మీడియాలో చూసి నేను 2 yearsలో ఈ చేంజ్ ఆ చేంజ్ అని చూపిస్తారు, కానీ అది న్యాచురల్ కాదు. సో అది నీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం సో చూసి మోసపోవద్దు. సో టైం పడుతుంది, మినిమం 5 years టైం అయితే ఖచ్చితంగా పడుతుంది బ్రో. సో అందుకే అంటున్నాం షార్ట్ టర్మ్ గోల్స్ అయితే పెట్టుకోవద్దు. సో అందులోని నీ బాడీని నీ సెల్ఫ్ని వేరే వాళ్ళతో అస్సలు కంపారిజన్ చేయొద్దు. సో కంప్లీట్ చెప్తున్నా కదా, 2-3 yearsలో న్యాచురల్గా ఎవరు రాడు. సో న్యాచురల్గా వచ్చేవాడికి 6 to 7 years టైం పడుతుంది ఇంకా. సో అది మెయిన్. సో ఇప్పుడు నేను చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో ఇట్లాంటి మజిల్తో నేను సర్వే అవ్వాలంటే నాకు కొంచెం లాంగ్ టర్మ్ టైం పడుతుంది. సో మినిమం 6 years పట్టవచ్చు, 7 years పట్టవచ్చు, 10 years టైం పడుతుంది అని చెప్పలేను. బట్ 5 years బిల్ అయితే మాత్రం పట్టదు. సో చెప్తున్నా కదా, సో ఇప్పుడు ఈ మజిల్ అనేది వేరు. సో ఇప్పుడు చాలా స్లిమ్ ఉంటాం, సో కంప్లీట్ వేరు ఉంటుంది ఫేస్ కూడా. బట్ ఇవన్నీ నువ్వు మేనేజ్ చేస్తూ సో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూడు. సో దానికి 5 years ప్లస్ టైం పడుతుంది. సో ఈ మజిల్తో మామూలు కటింగ్ ఫేస్లో కూడా వచ్చేస్తుంది. సో అది కాదు మెయిన్. సో మజిల్తో మనం కంప్లీట్గా సర్వే అవ్వాలంటే దానికి కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉంటుంది, టైం పడుతుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యండి ఫస్ట్. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది టూ టఫ్. ఓకే, సో అందులోనే బైసెల్ఫ్ చేసేవాడికైతే ఇంకా దోలు తీరుతుంది. దోలు తీరినా పర్లేదు, బట్ బైసెల్ఫ్ చేయడం కదా ట్రై చేయండి. నేను ఇచ్చే సజెషన్ అయితే పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే బాడీ వస్తుంది బ్రో. 180 daysలో మన బాడీ అనేది చేంజ్ అవుతుంది. నువ్వు స్లిమ్ టు బల్క్ అవడానికి 180 days. నువ్వు లైక్ చబ్బీగా ఉండి ఫుల్ స్టమక్ ఉండి అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రావడానికి సో మరీ అంత ఎక్స్ట్రీమ్గా రావు, బట్ చేంజ్ అయితే వస్తుంది 180 daysలో. మినిమం 6 months టైం పడుతుంది సో మన బాడీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సో ఆ 180 daysతో మనం ఆగిపోకూడదు కాబట్టి సో బై సెల్ఫ్ చేస్తే మన మైండ్ సెట్ సో కంప్లీట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం బాడీ కంటే ఫస్ట్ నీ మైండ్ సెట్కి మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. సో అట్లయితే మీకు కొంచెం ప్లస్ అవుతుంది. సో మీకు షార్ట్ టర్మ్ గోల్స్ వద్దు కాబట్టి బై సెల్ఫ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అండ్ మాట్లాడుతాం కానీ కొంచెం కళ్ళు కూడా తిరుగుతున్నాయి. బట్ ఎనీవే వర్కౌట్స్ అయితే మాత్రం నేను హెవీ వెయిట్స్ తీసుకోవట్లేదు, ఒకవేళ తీసుకోకూడదు కూడా. సో కార్బ్స్ అవాయిడ్ చేసే టైంలో అగైన్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తా అంటే మాత్రం కుదరదు. సో హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తే ఇంజురీస్ అవుతాయి, అది మెయిన్. సో మీకు అర్థం కావాలని చెప్తాను, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో అందుకోసమే చెప్తున్నాను. సో 10 days బిఫోర్ అనేది మీరు కార్బ్లను అవాయిడ్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే మాత్రం. సో నువ్వెందుకు 20 days బిఫోర్ అంటే సో ఇప్పుడు వరకు చెప్పి మళ్ళీ అగైన్ చెప్తే మీకు కొంచెం చిరాగ్గా ఉంటుంది. సో కంప్లీట్ నేను ఒక మైండ్ సెట్ కోసం ప్రయత్నిస్తా బ్రో, అంతే మెయిన్. సో దానికి ఎంత టైం పడుతుంది ఏందన్నది నాకు తెలియదు. సో
సో కొన్ని 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 అవాయిడ్ చేయాలి, లేకపోతే నేను సర్వే అవ్వలేను. సో అగైన్ మళ్ళీ ఆ లూప్ లైన్స్ నాకు వద్దు. సో దానికోసం నేను గట్టిగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాల్సి ఉంటుంది మైండ్ సెట్. ఓకే, సో ఓకే, వాటి గురించి వదిలేండి. ఇంకా మనం వర్కౌట్స్ చేస్తూ మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు మన మేజర్ వర్కౌట్ అప్పర్ చెస్ట్ అండ్ ట్రైసెప్. సో పర్సనల్లీ నేను చెప్పేది ఏంటంటే, కార్బ్ లోడ్ అనేది 20 days బిఫోర్ మాత్రం అవాయిడ్ చేయకండి అలా. సో నేను ఎందుకు అవాయిడ్ చేస్తానంటే, సో నేను ఎంతవరకు కంట్రోల్ చేస్తాను అనేది మ్యాటర్. సో దానికోసం నేను కంట్రోల్ అది కార్బ్స్ అనేది అవాయిడ్ చేస్తాను. సో కార్బ్స్ అవాయిడ్ చేసి సర్వ్ చేయడం అంటే దోలు తీరుతుంది. సో అందుకే చెప్తాను, కార్బ్స్ అనేది 1 week ఆ 10 days బిఫోర్ మాత్రమే అవాయిడ్ చేయండి. లైక్ నలా 20 days ఇట్లా బిఫోర్ అయితే అవాయిడ్ చేయకండి. సో ఇప్పుడు నేను బిర్యానీ తిన్నా దాన్ని బర్న్ చేసేయకూడదు. సో నేను ప్రతిసారి బర్న్ చేయడం కన్నా, సో నేను ఎంత కంట్రోల్ చేస్తాను, లైక్ నేను మైండ్ని ఎంత కంట్రోల్లో ఉన్నాను అనేదే మ్యాటర్. సో దానికోసం నేను 20 days బిఫోర్ అయితే కార్బోహైడ్రేట్ అనేది అవాయిడ్ చేస్తాను. సో అంతకు మించి నాలా మీరు చేయకండి. సో చేస్తే మాత్రం పక్క తోలు తీరుతుంది. ఓకే, థర్టీ కేస్ కూడా కొట్టడం కష్టమైపోతుంది. సో అట్లా ఒకటి కార్బ్స్ అనేది అవాయిడ్ చేస్తే వెయిట్ అనేది లిఫ్ట్ చేయడం కూడా చాలా టఫ్ అవుతుంది. సో 1 week బిఫోర్ అయితే బెస్ట్. సో నా అలా చేయకండి. ఓకే, వన్ మోర్ టెస్ట్. Okay, one more. And next, lower. Okay, one more. Okay, and next, మిడ్ సెక్షన్. సో మీకు కేబుల్తో అలవాటు ఉంటే ఓకే, బట్ లేకపోతే మీరు బెంచ్ ఆర్ డబుల్స్ తీసుకున్న పర్లేదు. సో ఈరోజు మనం కేబుల్కి ప్రిఫరెన్స్ ఇచ్చాం. అట్లా డిఫరెంట్ అవుతుందంటే
ఓకే, వన్ మోర్. సో ఇది చేసేటప్పుడు కొంచెం బ్యాక్ అయితే కన్ఫర్మ్గా త్రో అవుతాం. సో మీకు అలవాటు ఉంటే సెట్ అవుతుంది, బట్ లేకపోతే మాత్రం డబుల్ సార్ బెంచ్ చేసుకుని బెటర్. సో షూ కూడా కొంచెం వేసుకుని ట్రై చేయి. కంప్లీట్ లెగ్ మీద బేస్ అయితే లెగ్ స్కిప్ అవుతుంది. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ ట్రైసెప్. సో నేను బల్క్ చేసిన, కట్ చేసిన, ఎనీథింగ్ ఫ్యాట్ లాస్ జర్నీ చేసిన, ఏది చేసినా ట్రైసెప్ మాత్రం ట్రైసెప్ పుల్ డౌన్ అనేది సో మేజర్గా నాకైతే హెల్ప్ అయింది. సో ఎందుకంటే కంప్లీట్ సో పుల్ చేసేటప్పుడు సో కంప్లీట్ ట్రైసెప్ని హిట్ చేస్తుంది. సో మీతో మనం ఏ వేరియేషన్ చేసినా పర్ఫెక్ట్ హిట్ అయితే లేదో తెలియదు, కానీ సో ట్రైసెప్ పుల్ డౌన్ అయితే మాత్రం కంప్లీట్ షోల్డర్, అదే లైక్ షోల్డర్ అంటే ట్రైసెప్ హిట్ అవుతుంది. సో మీకు నచ్చితే చేయొచ్చు. సో ఇది ఫస్ట్ చేసి ఇంకేదైనా చేసుకుంటే వర్త్ ఉంటుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ బైసెప్ ఒక 5 చేయండి. సో ఎక్కువ చేయకండి, ఎక్కువ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే బైసెప్ చేసేటప్పుడు అది కొంచెం వర్త్లెస్ అవుతుంది. సో 5 అయితే కంప్లీట్ సెట్ అవుతుంది. సో ఎందుకు బైసెప్ చేయమంటే, సో అంతకు ముందు నా వీడియో చేస్తే అర్థం అవుతుంది. సో ట్రైసెప్ పుల్ డౌన్ చేసేటప్పుడు ఇది కొంచెం కంప్లీట్ హిట్ అవుతుంది. సో నువ్వు బైసెప్ చేసేటప్పుడు సో ఈ సెంటర్ మజిల్ ఉంది కదా, సో దానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నచ్చితే చేయొచ్చు, లేకపోతే స్కిప్. ఓకే, వన్ మోర్.
అనేది కంప్లీట్ అవాయిడ్ చేయాలి. సో కంప్లీట్ పంప్ కోసం మాత్రమే వర్కౌట్స్ అనేది చేయాలి. ఓకే, సీ యూ టుమారో. ఇలా పెడితే ఆప్సావా? ఆపే